హరివెంకట కుమారి గారిని మేయర్గా ఆ రోజు 4 సంవత్సరాల క్రితం ప్రకటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ నమ్మకంతో అవకాశం కల్పించారో మేయర్గా తన విద్యుత్ ధర్మాన్ని నీతిగా నిజాయితీగా చేస్తున్నా ఇది ప్రతిపక్షంగా ఉన్నటువంటి మా వైసీపీ పార్టీకి మంచి గౌరవం ప్రతిష్ట పెరుగుతుందనే భయంతో రేపు మళ్ళీ టీడీపీ ఎడ్రాసులు గల్లంతైపోతాయని భయంతో మొత్తం కార్పొరేషన్ వ్యవస్థను అంతటిని కూడా కొల్లగొట్టాలని కార్పొరేషన్ నిధులను కూడా తెలుగు తమ్ములకు పనిచేయాలని ఎన్నో కుట్ర రాజకీయాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా. ఈ విశాఖ ప్రజలందరూ కూడా, నగర ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. తలక్రిందులు పెట్టినా, తల క్రిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా మాకు కావలసినంత సంఖ్యాబలం పరిపూర్ణంగా ఉంది. అవిశ్వాసం వీగిపోవడం ఖాయం.